నా పేరు కొండపల్లి శ్రీనివాస్. నాది ఇదే ఏలూరు జిల్లా టీ నరసాపురం మండలం, పోలవరం నియోజకవర్గం, టీ నరసాపురం మండలం, వెంకటాపురం గ్రామవాసిని. నేను చిన్న సన్నకారు రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఒక రైతు బిడ్డను, ఒక విద్యార్థి నాయకుడిని. ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి చేసి, పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ పిహెచ్డి చేసి, విద్యార్థిగా కొనసాగుతున్న కాలంలోనే సమాజం పట్ల బాధ్యత గుర్తెరిగి, ఒక పక్క విద్యార్థిగా, విద్యార్థి నాయకుడిగా సమాజ సేవ కోసం సంఘ సేవ కార్యక్రమాలు నిర్వహించి, ఎన్నో రకాలైనటువంటి సంఘ సేవ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకి విద్యార్థి దశ నుండే సేవలు అందిస్తున్నాను. ఆంధ్ర యూనివర్సిటీ నుండి మొదలుకొని ఏలూరు జిల్లా దాకా నా యొక్క సంఘ సేవ కార్యక్రమాలు, సామాజిక ఉద్యమాలు ఈ సమాజానికి అందించాను. గత 15 సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా కొనసాగుతూనే ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకోకుండా, ఏ రాజకీయ పార్టీ గొడి కిందకి వెళ్లకుండా, ఒక స్వతంత్ర అభ్యర్థిగా, ఒక విద్యార్థి నాయకుడిగా ఈ యొక్క సమాజానికి, విద్యార్థులకి, ఈ సమాజానికి, ప్రజలకి సేవలు చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసి, ఎన్నో సమస్యలను పరిష్కారం చేసి ఈ సమాజానికి, ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు అందించి ఇప్పుడు వరకు కొనసాగింది నా యొక్క విద్యార్థి నాయకుడిగా నా యొక్క జీవితకాలం. ఈ మధ్య కాలంలోనే గత ఫిబ్రవరి నెల నుండి మనం ఆలోచిస్తే, విద్యార్థి నాయకుడిగా నాకు ఏలూరు పార్లమెంటు లోక్సభ ఎంపీ టికెట్ కావాలని కాంగ్రెస్ పార్టీ నుండి ఆశించి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారిని కలిసి నేను అభ్యర్థించడం జరిగింది. నాకు ప్రొఫైల్ కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆమె నా ప్రొఫైల్ని స్టడీ చేసి నన్ను లీడర్గా గుర్తించి, ఒక ఎంపీ స్థాయి అభ్యర్థిగా నన్ను గుర్తించి నా యొక్క ఎంపీ టికెట్ కోసం నా యొక్క పేరుని ఏఐసిసి ఆఫీస్ ఢిల్లీకి ఫైనల్ లిస్టులో నా పేరుని పంపించడం జరిగింది. 2 పేర్లు పంపించారు ఏలూరు జిల్లా నుంచి ఏలూరు పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం. ఆ 2 పేర్లో నేను ఒకటిగా నా పేరుని ఆమె ఢిల్లీ ఏఐసిసి కార్యాలయానికి పంపించడం జరిగింది. చివరి నిమిషం వరకు, మొన్న గత వారం రోజుల ముందుగా ఫైనల్ లిస్ట్ కూడా వచ్చింది. చివరి నిమిషం వరకు ఎంపీ టికెట్ వస్తుందని ఆశించి, ఒక విద్యార్థి నాయకుడిగా, ఒక సామాన్య చిన్న సన్నకారు రైతు బిడ్డగా, ఒక సామాన్య కుటుంబంలో సామాన్యుడిగా, ఒక విద్యార్థి నాయకుడిగా ఎంపీ టికెట్ వస్తుందని ఈ సమాజానికి ఎంపీనైతే చట్టసభల్లోకి అడుగుపెట్టి ప్రభుత్వ సహకారంతో ఏలూరు జిల్లాని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని నమ్మి ఆశించి చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశించి వైఎస్ షర్మిలారెడ్డి గారిని పూర్తిగా నమ్మి ఈరోజు రాజకీయ మోసానికి, ఘోరమైన రాజకీయ మోసానికి ఈ యొక్క దళితుడు, ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఘోరమైన మోసానికి వైఎస్ షర్మిలారెడ్డి గారి దగ్గర మోసపోవడం జరిగింది. ఆమె కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షురాలుగా వచ్చి ఎమ్మెల్యే టికెట్లను, ఎంపీ టికెట్లను ఒక రాజకీయ వ్యాపారిగా మారి ఈరోజు మార్కెట్లో సంతలో కూరగాయలు నమ్మినట్టు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లను నమ్మేసి, నాలాంటి వ్యక్తికి నేను ఎమ్మెల్యేకి, ఎంపీ కూడా అప్లికేషన్ పెట్టుకున్నాను. గత ఫిబ్రవరి 27న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి విజయవాడకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, ఆమె పిలిపించినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఎంపీకి పెట్టావు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి నీకు సహాయం చేస్తానని ఆమె వాగ్దానం మాట ఇచ్చారు. చంద్రపూడి ఎమ్మెల్యే టికెట్ కోసం, ఏలూరు పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం రెండింటికి అప్లై చేశాను. కానీ రెండు టికెట్లు కూడా, ఇటు ఎమ్మెల్యే టికెట్ కానీ, ఇటు ఎంపీ టికెట్ కానీ నాకు ఇవ్వకుండా ఎంత ఆశ పెట్టి నమ్మించి, ఎమ్మెల్యే టికెట్, చంద్రపూడి ఎమ్మెల్యే టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చి, ఏలూరు ఎంపీ టికెట్ వేరే వాళ్ళకి, ఇంకొకరికి ఇచ్చి ఈరోజు నన్ను మోసం చేశారు. ఆమెని కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ ఆశించాను. నేను నిజంగా స్వతంత్ర అభ్యర్థిగానే నిర్ణయించుకుని ఫిక్స్ అయి ఉన్నట్టయితే, ఆ విధంగా నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టయితే మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చుట్టూ తిరగకుండా, వైఎస్ షర్మిలారెడ్డి గారి చుట్టూ తిరగకుండా, నాకు కాలం వృధా కాకుండా, నా టైం వేస్ట్ అవ్వకుండా ఈరోజు ఇండిపెండెంట్ గానే నేను కాన్సన్ట్రేషన్ చేస్తుంటే, ఈరోజు ఇంకా ప్రజల్లోకి వెళ్ళి, ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి 28 మండలాల్లోకి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి ప్రజల్లోకి వెళ్ళి మమేకమై గ్రౌండ్ వర్క్ చేసుకుని
ఈరోజు నేను ఇండిపెండెంట్ గా ఇంకా బలపడేవాడిని, ఇండిపెండెంట్ అభ్యర్థిగా. కానీ ఫిబ్రవరి మార్చి నెలంతా నాకు టైం వేస్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చుట్టూ, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చుట్టూ, వైఎస్ షర్మిలారెడ్డి గారి చుట్టూ తిరిగి ఈరోజు నేను మోసపోయాను. చరిత్రలో ఒక విద్యార్థి నాయకుడు 3 గంటల సినిమా చూస్తారు, కానీ చరిత్రలో ఒక విద్యార్థి నాయకుడు భవిష్యత్తు చరిత్ర పేజీల్లో నిలిచిపోయే విధంగా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని భౌగోళికంగా ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 14 లక్షల నుండి 20 లక్షల ఎకరాలకు నీరందించి రైతన్నలకు బహుమానంగా ఇవ్వడానికి ఆ ఉద్దేశంలోనే నేను ఏలూరు పార్లమెంటు లోక్సభ ఎంపీగా ఎన్నికై నా గొంతుని పార్లమెంటులో వినిపించి బల్లగుద్ది పార్లమెంట్లో వినిపించి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి నిధులు కేంద్ర ప్రభుత్వం నుండి ఏలూరు జిల్లాకి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు తీసుకురావడానికి మరింత బలపడిందని ఆ ఉద్దేశంలోనే నేను ఎంపీగా పోటీ చేస్తున్నట్లు నేను ప్రకటిస్తున్నాను, నేను తెలియజేసుకుంటున్నాను. రవికుమార్, దళిత ప్రజా సమితి వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నా. ఈరోజు మా సోదరుడు అంబేద్కర్ వాది కొండపల్లి శ్రీనివాస్ మరి అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళాలని, అట్లాగే ఏదైతే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మరి నత్తనడకన సాగుతుందో ఆ యొక్క పోలవరం ప్రాజెక్టుకి కావాల్సినటువంటి నిధులు సాధింపు కొరకు, అట్లాగే రైతులకి కావాల్సినటువంటి ఆ యొక్క పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రైతులకు కలిగేటటువంటి వచ్చేటటువంటి లాభాన్ని ఆకాంక్షిస్తూ మరి తీసుకున్నటువంటి నిర్ణయానికి మేమందరం కూడా మద్దతు తెలియజేస్తూ అతను ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తూ ఉన్నారు. వారి యొక్క గెలుపు కోసం మరి మేమందరం కూడా కృషి చేసి గెలిపిస్తామని చెప్పేసి మా యొక్క మద్దతును ఆయనకి తెలియజేస్తా ఉన్నాం. దగాపడ్డ దళిత విద్యార్థి అంటే విద్యార్థినే కాదు, ఈ సమాజంలో స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా అన్ని రంగాల్లో కూడా దళితులు దగా పడుతూనే ఉన్నారు. దానికి పాలకులుగా ఉన్నటువంటి వారి యొక్క మనసులో ఏమనుకుంటారో తెలియదు, కానీ జెండాలు మోసే కార్యకర్తలు దళితులుగా ఉంటారు. ఏదైనా కొట్లాట జరిగేటప్పుడు దళితులు ముందుంటారు, ఏదైనా కార్యక్రమాన్ని భుజానికి ఎత్తుకునేటప్పుడు దళితులు ముందుంటారు. కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాంక్షించినటువంటి పొలిటికల్ పవరిజం, ఈ యొక్క ప్రపంచ మేధావి కాన్స్టిట్యూషనల్ ఆఫ్ లా భారత రాజ్యాంగ నిర్మాతకి దండ వేసే స్థితిలో కూడా నువ్వు లేవంటే దళితులు ఎందుకని కాంగ్రెస్ పార్టీని పైకి తీసుకెళ్లాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను క్వశ్చన్ చేస్తున్నా. ఏదేమైనప్పటికీ కూడా దళితులు కావచ్చు, బీసీలు కావచ్చు, ముస్లిం మైనార్టీలు కావచ్చు, గిరిజనులు కావచ్చు, ఇతర పేదవారు ఎవరైనా కానీ ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మా మిత్రుడు పిహెచ్డి చేసినటువంటి ఉన్నత విద్యావంతుడు మరి కొండపల్లి శ్రీనివాస్ గారికి ఒక్కసారి మీరు ఎమ్మెల్యేగా ఎవరికైనా ఓటేసుకోండి, కానీ ఎంపీగా మాత్రం ఇతనికి ఓటేసి గెలిపించి చట్టసభల్లో మన జిల్లా వాసిగా ఉన్నటువంటి ఒక దళితుడిని గనక మన స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టుకోగలిగితే ఖచ్చితంగా మన యొక్క హక్కుల కోసం, మనకు రావాల్సినటువంటి రాయితీల కోసం, పథకాల కోసం మనం పోరాటం చేసే నాయకుడిగా ఇతను తయారవుతాడని, అట్లా చేసిన ప్రతి ఒక్కరికి కూడా జవాబుదారీతనంగా మాత్రం ఉంటాడని, అందుకోసమే మేము మద్దతుదారులుగా ఇక్కడ కూర్చున్నామని తెలియజేసుకుంటూ జై భీమ్, జై భారత్.